అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. మొన్న రీసెంట్గా జరిగిన మేడారం జాతరలో ఒక ఐపీఎస్ అధికారిని చాలా వైరల్ అయ్యారు. ఆవిడ కోసం ఇన్స్టాగ్రామ్లో వెతకని వాళ్ళంటూ లేరు. ఆవిడ చేసిన డాన్స్ కావచ్చు, ఆవిడ అక్కడ నుంచుని అందరినీ అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని జాగ్రత్తలు చెప్పడం కానివ్వండి, అక్కడ జనాల్ని టేక్ కేర్ చేయడం కానివ్వండి, అందరూ కూడా ఎవరబ్బా ఈ ఆఫీసర్ ఇంత అందంగా ఉన్నారు, ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నారు, అది కూడా ఐపీఎస్ డ్రెస్ వేసుకొని అని చెప్పి అందరూ చాలా ముచ్చట పడ్డారు బేసిక్గా ఆవిడ ఫొటోస్ వీడియోస్ చూసిన తర్వాత. సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా నేను కొన్ని చూసాను అనమాట. ఆ రీల్స్లో మన ఐపీఎస్ మేడంని చూడడానికి మేడారం జాతరకు వెళ్తున్నాము అని చెప్పి బైక్ మీద అబ్బాయిలు ట్రావెల్ చేస్తూ కొన్ని వీడియోస్ కూడా పెట్టారు. అంత ఫేమస్ అయ్యారనమాట. మరి ఆవిడెవరో కాదు, వసుంధర యాదవ్. మేడారం జాతరలో ఏసీపీ హోదాలో ఉన్నప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్ యూనిఫామ్ ధరించారు ఆవిడ. అసలు అలా ధరించడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. ఆమె డైరెక్ట్ ఐపీఎస్ అధికారిని కావడమే. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐపీఎస్ క్యాడర్కు ఎంపికైన వారు తమ కెరియర్లో మొదట్లో ఏసీపీ లేదా ఏఎస్పీ వంటి హోదాల్లో ఉన్న నిబంధనల ప్రకారం వాళ్ళ యూనిఫామ్ భుజాలపై ఎప్పుడు ఐపీఎస్ అనే బ్యాడ్జ్ తోనే ఉంటుంది. ముఖ్యంగా మేడారం వంటి భారీ జాతరలో అంతటి జనసందోహంలో శాంతి భద్రతలను అదుపు చేయడానికి మరియు పోలీసుల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని అలానే కొంచెం భయాన్ని కూడా కలిగించడానికి ఈ అధికారిని యూనిఫామ్ ఒక శక్తివంతమైన గుర్తింపుగా పనిచేస్తుంది. రాష్ట్ర స్థాయి గ్రూప్ 1 ద్వారా ఎంపికైన ఐపీఎస్లు తమ యూనిఫామ్ పై టీపీఎస్ అని ధరిస్తారు. కానీ వసుంధర యాదవ్ గారు 2018 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారిని కావడంతో ఆమె ఏ ప్రాంతంలో ఏ పదవిలో ఉన్నా తన సర్వీస్ గుర్తింపు మరియు భద్రతను చాటి చెప్పే ఐపీఎస్ యూనిఫామ్నే ధరిస్తారు. సో ఈవిడ ధరించిన యూనిఫామ్ గురించి అయితే మనము ఒక ఆర్టికల్ ఉంది, ఆ ఆర్టికల్ అయితే నేను మీకు చదివి వినిపించాను. సో ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా ఏది ఏమైనా కూడా అంత పెద్ద పోస్ట్లో ఉండి కూడా అంత జాతరలో క్రౌడ్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడున్న జనాల్ని కంట్రోల్ చేయడానికి కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ఎటువంటి గొడవలు జరగకుండా చాలా జాగ్రత్తగా టేక్ కేర్ చేయడం కోసం ఆవిడ పాపం ఎండలో నుంచుని అందరినీ ఒక ఇదిలో కూడా ఆవిడ గైడ్ చేస్తూ ఉన్నారనమాట. అందరికీ చాలా ఇంప్రెసివ్ అనిపించింది. దాంతోపాటు ఇప్పుడున్న జనరేషన్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే కొంచెం అందంగా ఉన్న చాలా పొగిడేస్తూ ఉంటారు. రీసెంట్గా మనం చూసాం అమరపాలిని కూడా హీరోయిన్లా ఉన్నారు అది ఇది అని చెప్పి చాలామంది ఆవిడకి ఫ్యాన్స్ అయ్యారు. అలానే వసుంధర గారికి కూడా ఈ జాతర తర్వాత చాలామంది ఫ్యాన్స్ వచ్చారనే చెప్పుకోవాలి. అలానే ఆవిడ చేసిన టేక్ కేర్ ఒక వంత అయితే అందరితో కలిపి ఆవిడ డాన్స్ చేశారు. చాలా న్యాచురల్గా సింపుల్గా ఒక గ్రూప్లో ఉండి ఆవిడ చేసిన డాన్స్ కూడా చాలా వైరల్ అయింది. సో ఆ డాన్స్ వల్ల ఆవిడ ఇంకా ఎక్కువ ఫేమస్ అయ్యారు. ఎక్కువ మంది హార్ట్స్ని గెలుచుకున్నారు. చూడడానికి చాలా చక్కగా అందంగా ఇంత సింపుల్గా ఉన్నారు, ఇన్ని రోజులు ఎక్కడున్నారు మేడం మీరు అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఆవిడకి ఏర్పరచుకున్నారు ఆవిడ అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఆవిడని కలవడానికి ఆవిడని చూడడానికి కూడా మేడారం జాతరకి వెళ్ళిన ఫ్యాన్స్ ఉన్నారంటే డౌట్ పడక్కర్లేదు, ఈజీగా నమ్మేయచ్చు. ఎందుకంటే ఇన్స్టాలో అన్ని రీల్స్ వచ్చాయి ఆవిడ గురించి. అందరూ సెర్చ్ చేస్తున్నారు ఈవిడ ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఎక్కడుంటారు, ఎలా వచ్చారు, అసలు ఎక్కడెక్కడ ఏమేమి సర్వీసులు చేశారు, ఇన్ని రోజులు ఏమైపోయారు, హఠాత్తుగా ఈ జాతరలోనే ఎందుకు కనిపించారు అని చెప్పి గూగుల్ మొత్తం ఈవిడ గురించే సర్చింగ్ మొదలుపెట్టారు. సో ఫైనల్గా ఆ మేడం గురించి డీటెయిల్స్ అయితే తెలిసాయి. సో ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి మీట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది ఆఫ్లైన్లో ట్రై చేస్తూ ఉన్నారు కలవడానికి. ఏది ఏమైనా కూడా అందంగా ఉన్న అమ్మాయిలు మంచి పొజిషన్లో ఉండి మంచి డాన్స్ చేసి ఇంత వైరల్ అవడం ఇంతకు ముందు కూడా జరిగింది. ఆ ప్లేస్లో మళ్ళీ ఇంకొక ఫీమేల్ కూడా వచ్చారు, వసుంధర యాదవ్ గారు. ఏది ఏమైనా చూడడానికి చక్కగా ఉన్నారు. అలానే జాతరలో కూడా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా చాలా చక్కగా తన బాధ్యతలన్నీ కంప్లీట్ చేసి ఫైనల్గా ఆ ఈవెంట్ని అయితే సక్సెస్ఫుల్ చేశారు. మరి మీలో ఎంతమంది ఆవిడ రీల్స్ చూశారు, ఎంతమంది వైరల్ చేశారు, ఎంతమంది ఫోటోకి లైక్ కొట్టారు, షేర్ చేశారు, ఎంతమందికి ఆవిడని కలవాలని ఉంది, అసలు ఆవిడలో మీ అందరికీ ఏం నచ్చింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.